ఆలి ఆలి ఆలే ఆలే కామెడీ కే రాజా అతడే ఆలి రాజా రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా 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 ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా ఆలే హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు రామ్రాజ్ జెనెక్స్ పాకెట్ ధోతీస్ అలీతో జాలీగా కండిషన్ సప్లై పవర్డ్ బై స్టెల్లింగ్ పంప్స్. కష్టపడితే మణి తేనెటీగలతో హని మరి ఆలీతో జాలీగా. మరి ఈరోజు మన గెస్టులు ఎవరో తెలుసా? లెట్స్ వెల్కమ్ నిఖితా. పిల్లాని కళ్ళకున్న కాదుకేమో సూపర్ అల్లున ఎత్తుకున్న మల్లె పూలు సూపర్ అబ్బాయి బొట్టు లాంటి బుక్కలేమో సూపర్ ఒక్కన దొక్కుకున్న తీర బొమ్మ సూపర్ నడుము తగ్గిపోతుంటే నువ్వు సూపరే జగట లూగుతుంటే గంట సూపర్ కుర్రాడు పెట్టుకున్న కళ్ళ జోడు సూపర్ పెట్టుకున్న కళ్ళలోకి సూపర్ వేసుకున్న కొంటి చైన్ సూపర్ గుండెలు గంటలున్న గుంటదమ్మ సూపర్ మిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే నీ వేషాలు చూడబోతే ఎంత సూపరే చెప్పండి వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా ఎవరైనా పొగరైనా నేను దిగినంత వరకే. అయిపోయినా అది. సో ఆయన చెప్పినట్టు ఆ డైలాగు మరి లాస్ట్ ఇయర్ కన్ఫర్మ్ అయింది. ఎస్ బాలకృష్ణ గారు లైన్ సినిమాలో సాంగ్ ఇది చాలా అద్భుతంగా. నువ్వు ఈ పాట చేస్తున్నాను చెప్పుంటే నిఖిత నేను కళ్ళజోడును మీసాలు పెట్టుకొచ్చావు నాయనలాగా. నువ్వేమో నాకు చెప్పకుండా నీ ఇష్టం వచ్చిన పాట వేస్తావు. కళ్ళజోడన్నో లేదు, మీసం అన్నో లేదు. నేను రాగానే ఏ పాట పెట్టేస్తారు వాళ్ళకే తెలియదు. వాళ్ళ ఇష్టం అది. సో ఏ పాట అయినా చేసేవాడే ఆర్టిస్ట్. సార్ అలీతో జాలీగా అంటే ముగ్గురు ఉంటారు నాతో. ఫస్ట్ నువ్వు వచ్చావు. సరిపెట్టుకుంటున్నారా? నేనే అన్ని గేమ్స్ నో ఆడేసి. నో 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 ఫస్ట్ నువ్వు వచ్చావు. ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయి రాబోతున్నాడు. యు మీన్ లైక్ మహేష్ బాబు పవర్ స్టార్ అలా? మహేష్ బాబు రంగు ఉంటాడు, అంత హైట్ ఉండడు, చూడటానికి కొంచెం బాగానే ఉంటాడు. ఓకే. అతనంటే ఒక పెద్ద కమెడియన్కి ప్రేమ, అభిమానం, గౌరవం, ఆత్మీయత, అనురాగం ఓకే. మరి ఏం చూపించాడో తెలీదు. అందుకని అంటే అది ఆ వ్యక్తిని మనం ఇప్పుడు పిలవబోతున్నాం. ఓకే. నువ్వు కూడా ఎదురు చూస్తుండు, నేను ఎదురు చూస్తాను. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా నేను వచ్చి రాగానే మీ గురించి అంత మంచి పాట పాడానా? నా గురించి అలాంటి పాట వేసారండి సార్. మళ్ళీ రాఘవ గారు చాలా గ్రేట్ సార్. అవునా? అన్ని తిట్లు వచ్చినా ఆయన స్టెప్పులు ఆపలేదు చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. బాబు ఇంకో టీ చెప్పండి. ఏ నీకు తాగవా? చాలా గ్రేట్ అని. ఓ ఎవరు గ్రేట్ అంటే వాళ్ళకి టీ చెప్తావా? సార్ ఓకే. సో రాఘవ ఎలా ఉన్నావు? వెరీ ఫైన్ సార్. సో ఆల్ ది బెస్ట్ రాఘవ. థ్యాంక్ యూ సార్. సో మనతో పాటు నెక్స్ట్ రాబోతున్నారు. పేరు కూడా చెప్పను, తనకు తనే వస్తుంది. మీరు గుర్తించాలి, గమనించాలి. అమ్మాయి ఎవరో కూడా మీరు చెప్పాలి. అమ్మాయి మొత్తానికి ఎవరో
ఇదేంటి ఎవరో ఒకళ్ళు ఆలోచిస్తున్నారు? చాలా వస్తున్నారు. కన్ఫ్యూజన్ లో ఉన్నారు కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేనే. సార్ సో వాళ్ళ పేరు నేను చెప్పను. సార్ లెట్స్ వెల్కమ్ పలానోళ్ళు. ఇదిగో నిఖిత, హలో రాఘవ, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సార్ అదే అమ్మాయి అమ్మాయి వస్తున్నారు కదా అమ్మాయి అని. అన్నారు కదా సార్ కాదు కాదు కాదు, ఆ, అమ్మాయా అబ్బాయా నేనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఇగో ఇక్కడ ఎవరో చెప్పగలరా? అదే అబ్బాయి అబ్బాయి 6 ప్యాక్స్ చూసి అబ్బాయి అంటామేమో. 6 ప్యాక్స్ కాదు అవి లేదా అని. మరి అందరు హీరోలకి 6 ప్యాక్స్ ఉండాలా ఏంటి సార్ కళ్ళు చూడు సార్ అదిగో ఎవరా? ఇప్పుడు ఇప్పుడు కూడా గుర్తుపట్టలేదా? ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పేలట ఇలాగా. స్నిగ్ధ. స్నిగ్ధ ఎస్, తను యాక్టరు, సింగరు, డాన్సరు, వాటర్ అట్ నాట్ అన్ని. ఆల్ రౌండర్ గ్రేట్ ఆల్ రౌండర్. వెల్కమ్ టు స్నిగ్ధ అలీతో జాలీగా. మనం నువ్వు అక్కడికి వెళ్తే పోడియం దగ్గరికి స్నిగ్ధ, హౌ ఆర్ యూ? వెరీ గుడ్ రాకింగ్. సో ఆల్ ది బెస్ట్ స్నిగ్ధ. థ్యాంక్ యూ. సో మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్ ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర్కేలి. ఈ రౌండ్ ఏంటంటే అక్కడ చక్రం ఉంది కదా, ఆ చక్రం అలా తిప్పగానే మీకు ఇష్టమైన ఆర్టిస్టో, డైరెక్టరో, హీరో, హీరోయిన్ దగ్గర వచ్చి ఆగిందనుకోండి, వాళ్ళ గురించి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఎంత తక్కువ టైంలో చెప్తే వాళ్ళు ఈ రౌండ్లో స్పాట్లో 1,00,000 రూపాయలు గెలుచుకోవచ్చు. సో ముందుగా మన ఫ్రూటీని ఇక్కడ పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. Take off our bony, bony, romantic journey, journey. Galaxy అంచులోకి hijack చేసే అందాన్ని. మంచి హృదయంతో చూశాను సార్, వేరే ఉద్దేశంతో కాదు. సార్ ఇంత అమాయకంగా నటిస్తారు కదా సార్. నమ్మకూడదంటావా? రాంగ్ సార్. కాదు, మమ్మీ సెకండ్ ఇచ్చింది, నేను చూసేసరికి తను లేదు సార్, ఇప్పుడే నీళ్లు తాగినా ఈ గుటకలేస్తాను. ఏంటి సప్రెస్తున్నాడు అమ్మని చూసి? ఇప్పుడు మంచి నీళ్ళు తాగాను. నీళ్లు తాగితే గొంతు నుంచి పోవాలి కదా సార్ అని ఎందుకు అనాలి? అదిగో వాళ్ళ ఫాదర్ వచ్చారు, పక్కనే ఎర్రగడ్డ కత్తి కూడా కొనుక్కొచ్చారంట. హలో సిస్టర్ అనండి. నీకు కూడా తెలియదురా? హలో సిస్టర్. నా మనసులో ఏం లేదండి వీళ్ళిద్దరంతా. ఓకే, సో స్వీటీ వచ్చింది. ఫ్రూటీ ఫ్రూటీ కూడా స్వీటీగా ఉంటది కదండి. ఫ్రూటీ కూడా స్వీటీగా ఉంటది, తప్పేం లేదు. అద్భుతంగా చెప్పారా? ఎస్, ఫ్రూటీ కూడా స్వీటీగా ఉంటది. అవును. నీకెలా తెలుసు స్వీట్గా ఉంటది? టేస్ట్ చేశారు కాబట్టి. టేస్ట్ చేశాడా? ఫ్రూటీ తాగుతుంటా మై సార్. గాడ్. ఓకే రైట్. ఓకే నిఖిత, సో ఇప్పుడు నీ తరఫున మా ఫ్రూటీ ఆ చక్రం తిప్పుద్ది. ఓకే ఫ్రూటీ, నిఖిత బదులు తిప్పు చక్రం. గ్రేట్ డైరెక్టర్ శంకర్. శంకర్ ఈయన భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన చాలా గొప్ప డైరెక్టర్ శంకర్ గారు. నిఖిత, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎక్కడ ఎక్కడ చూడలేదు. శంకర్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా మేముంది కదమ్మా అక్కడ. మేము అదే జూన్ వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ తెలుగులోని స్నేహితుడు సినిమా, హిందీలో ఈ చిత్రానికి రీమేక్ 3 ఇడియట్స్. రైట్ ఆన్సర్. 3 ఇడియట్స్. యా, శంకర్ డైరెక్ట్ చేసిన అపరిచితుడు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏఆర్ రెహమాన్ గారు. మిక్కీ చేయరా? కాదు కాదు కాదు, రైట్ ఆన్సర్ కాదు. అతనే అతనే కాదు, ఆయనే. జయ ఉంది కదమ్మా. జై ఉంది కదా. ఫస్ట్ హ్యారీస్ జయరాజ్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ పైది వదిలేసేటమ్మా. అర్జున్ హీరో.
అర్జున్ హీరో చిక్కుపుక్కు చిక్కి రైడే అది రెండు దీని చక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే ఓకే అనరుగా రావట్లేదా చెప్పనా నేను నేనే ఎవరిని? అది నేను జెంటిల్ రైట్ ఆన్సర్ ఫెంటాస్టిక్ నిఖిత 1 minute 16 seconds లో చెప్పావు. ఇప్పుడు రాఘవ 1 minute 15 seconds లో చెప్తే రాఘవ స్పాట్ లో ₹1,00,000 గెలుచుకున్నట్టు. ఇన్ కేస్ 1 minute 14 seconds లో శ్రిగ్ధ గాని చెప్తే తనకి స్పాట్ లో 1 lakh ఇవ్వబడుతుంది. సో ఇప్పుడు రాఘవ సార్ నీకు ఏ హీరో అంటే ఇష్టం? పవన్ కళ్యాణ్ గారు సార్. సార్ ఓకే నాకు ఒక చిన్న డౌట్. ఏంటమ్మా? ఆయన ఎప్పుడు ఇలాగే ఉంటారా సార్? ఇలా ఎలాగా అలా అంటే షోలో కాబట్టి ఇలా ఉన్నాడు. బయట ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటాడు? లుంగి కట్టుకుని ఉంటాడు. ఎలా ఉంటాడు? అది మామూలు కూడా ఉండదా? లేనప్పుడు చెప్తే అమ్మాయి వస్తే చూస్తుందంట ఎలా ఉంటావు. కర్ణాటక నుంచి రావాలంటే టికెట్ వేసుకుని రావాలి. ఆ డబ్బులు కూడా నువ్వు ఇస్తానంటే ఆవిడ వస్తుంది. సో నీ తరఫున మా ఫ్రూటీ చక్రం తిప్పుద్ది సార్. తిప్పు. ఎక్స్పెక్ట్ చేశాను సార్. కాదా ఏంటి అలా అన్నం ఏంటి అంటే మోహన్ బాబు గారు కాదు ఎందుకని కాదు బ్రహ్మానంద గారి దగ్గరికి వస్తే అలా అవ్వచ్చు. మోహన్ బాబు గారు అక్కడ అంటే మోహన్ బాబు గారు కూడా ఒక కలెక్షన్ కింగ్ సార్. అవును అంటే ఓహో అని చెప్పాలి కానీ ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు అర్థం కాలేదు. అదే ఆనందంతో కూడినది. ఆనందంతో కూడింది అంటే సాయంత్రం షూటింగ్ ఉందని వాళ్ళ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది సార్. ఇవాళ ఆ ఆనందంలో ఎలా కలిసింది ఏంటంటే ఓహో చూసావా దాన్ని కో ఇన్సిడెంట్ అంటారు. అవును సార్. సో ఈయన గురించి 3 questions ఆపోజిట్ ఎల్ఈడీలో వస్తాయి సార్. రెడీయా? ఓకే రాఘవ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదే ఏంటి నేను మరి ఇంత డిస్టర్బ్ చేశాను. చదువు. అరే ఇప్పుడు ఏకాగ్రతగా చూడు హైట్ చూడు. ఏండి అవునండి తొక్కేస్తున్నారు సార్ మగవాళ్ళని. రౌడీ సినిమాలో మోహన్ బాబుకు జోడీగా నటించిన నటి ఎవరు? జయసుధ. రైట్ ఆన్సర్. అది నెక్స్ట్ మోహన్ బాబు ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా పేరేంటి? బుజ్జిగాడు. మేడ్ ఇన్ చెన్నై. ఓహో రైట్ ఆన్సర్. నెక్స్ట్ మోహన్ బాబు యముడిగా నటించిన ఒక సినిమా పేరేంటి? ఎమ్మెల్యేల 2. రైట్ ఆన్సర్. వెరీ గుడ్ రాఘవ. 38 seconds లో నువ్వు చెప్పావు. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి రమ్మాన ఈ పాటలోనే కదా నువ్వు యాక్ట్ చేసావు. అవును సార్. ఫెంటాస్టిక్. ఓకే శ్రిగ్ధ సో నీ తరఫున మా ఫ్రూటీ చక్రం తిప్పుద్ది. తిప్పు. కాజల్ అగర్వాల్. ఓకే శ్రిగ్ధ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాజల్ సుమంత్ జంటగా నటించిన చిత్రం పేరు? కాజల్ సుమంత్ జంటగా నటించిన చిత్రం పేరేంటి? తెలీదు. భూమి పాత్రలో ఓకే ఇదా బృందావనం. రైట్ ఆన్సర్. కాజల్ కళ్యాణ్ రామ్ జంటగా అదే ఆ సినిమా కా ఉంది కదమ్మా. అది అబ్బా కా ఉంది కదా. జానకి రాముడా కాదు మ్యారేజ్. టైం దొబ్బింది. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏమంటాం మనం దేవుళ్ళని? డబ్బులు ఇచ్చే దేవుడు ఎవరు? డబ్బులు ఇచ్చే దేవుడిని ఏమంటాం? లక్ష్మి. లక్ష్మీ కళ్యాణం. రైట్ ఆన్సర్. ముందుది ఆగడు కాదు. అదే ముందు నేను చేసిన మహేష్ బాబు. నేను చేశాను. 2 ఉంది కదా. ఒక్కడు కాదు సుమంత్. ఆఖరి పుట్టిన ఏమంటారు? చిన్నోడు. నిజమేనా? కాదు. నెక్స్ట్ బుల్లోడా? కాదు. ఎవరబ్బా? పౌరుడు. రైట్ ఆన్సర్.
వెరీ గుడ్ శ్రద్ధ, అద్భుతం, మహా అద్భుతం. జనరల్గా నువ్వు తెలుగు సినిమాలు చూడవా? చూస్తాను ఆ, కానీ నాకు నేను చూడనియే తగిలినాయి అలాగా. ఓకే నిఖిత 1 minute 16 seconds, శ్రద్ధ 1 minute 13 seconds, రాఘవ just 38 seconds. ఓకే రాఘవ సార్ మరి ఈ రౌండ్ లో ఫస్ట్ రౌండ్ లో 1,00,000 రూపాయలు గెలుచుకున్నావు. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. అలీ రాజా బ్యాండ్ బాజా. ఎస్, ఈ తలుపు చూసారు కదా పెద్దది డోరు, ఆ, అది అలా ఓపెన్ అవుతుంది. ఆ, మీరు అక్కడ నుంచొని ఉంటారు. ఆ. ఒక ఐటమ్ మిమ్మల్ని అలాగా ముందుకు తీసుకొస్తుంది, దానిపైన మీరు నుంచొని ఉంటారు. అది బయటికి వచ్చిన తర్వాత మీ ఎదురుగా 3 క్వశ్చన్స్ రెడీగా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ చదివే టైంకి మీకు తెలియకుండానే అది వెనక్కి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత ఫాస్ట్గా చెప్పేస్తే అది ఆగిపోతుంది, చెప్పకపోతే యాస్టీజ్గా అది లోపలికి వెళ్ళిపోద్ది, మీరు కిందకు ఉంటారు. సో నిఖిత నిన్ను దగ్గరుండి మా ఫ్రూటీ నిన్ను అక్కడ తీసుకెళ్తుంది. తీసుకెళ్తా. ఓకే నిఖిత రెడీయా? ఓకే ఓపెన్ ద డోర్. నిఖిత వద్దు, దూకొద్దు. ఏంటి డిమాండ్స్ ఏంటో చెప్పండి. రామా ఏమ్మా? రెడీ నిఖిత? రెడీ రెడీ సార్. రెడీయా? రెడీయా? ఓకే క్లోజ్ ద డోర్. రెడీ నిఖిత, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటిది? ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే సినిమా పేరేంటి? ఆ, విక్రమ్ అదే అదే నేను చేసాను అందరూ. అదే 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 కోడి. అదే నేను చేసాను కదా. సినిమావే. కోడి కోడి. కోడి వాట్ కోడి? వాట్ కోడా? కోడి వాట్ కోడి ఏంటి? వాట్ కోడి? వాట్ కోడి? Excuse me, Mr. Mallanna. Hey, excuse me, Mr. Mallanna. Oh, coffee తాగుదాం అవునా? Hot or cold నువ్వే తాకి చూడు. ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే సినిమా పేరేంటి అని ఉంది కదా. నువ్వు అక్కడ విక్రము కోడి కనిపించగానే వాటకోడి 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 అంటున్నావు తప్ప అది సినిమా పేరంటే ఎవరో ఒకళ్ళు అందించేవాళ్ళం. అదేమో నాటుకోడి, అది పుంజు, నాటు పుంజు. అది సంక్రాంతి వస్తే దానికి చాలా వాల్యూ ఇస్తారు. అది గెలిస్తే దానికి పేరు వస్తుంది, ఓడిపోతే దాన్ని ముక్కలు చేసి పొగడి చేసేసి స్పాట్లో అమ్మేస్తుంటారు. అది నీలాంటి వాళ్ళు తినేస్తూ మీరు నన్ను ఉంటారు. టచ్ చేస్తే కూడా చాలా అనిపిస్తుంది. నేను చాలా షివర్ అవుతున్నాను అక్కడ. ఎందుకని? హైటా? భయం సార్. భయం అంటే చిన్నప్పుడు నువ్వు ఇలాగ ఉయ్యాల గియ్యాల ఆడుకోవటం ఇలాంటివి లేవా? ఏ పంపించేవాళ్ళు కదా? లేదు, మనం ఎంతసేపు క్రికెట్ ఆడాం. క్రికెట్ ఆడావా? వెరీ గుడ్. సో ఇది మల్లన్న సినిమా. మల్లన్న 29 seconds లో కూడా నువ్వు ఒక్కటి కూడా చెప్పలేదు. తప్పలేదు తప్పలేదు సార్, తొందర పడిపోయిన అది అయిపోయింది. వెరీ గుడ్. ఓకే రాఘవ సార్ తను ఒకటి కూడా చెప్పలేకపోయింది. అవును సార్. సో ఇప్పుడు ఫ్రూట్ దగ్గరుండి సార్ నేను అక్కడ దా తీసుకెళ్తాను, లేకపోతే నువ్వే తీసుకెళ్తావు. ఆవిడ కూడా దూకేస్తుందండి అక్కడి నుంచి. ఓ పని చేయి, నువ్వు రా చెప్తా. రాఘవ రెడీయా? రెడీ సార్. ఓపెన్ ద డోర్. ఏంటి ఏంటి రాఘవ బంధు నువ్వు వాడతావా? లేదు సార్, నాకు పంపించాడు. అంటే ఇక్కడ చిన్న టెన్షన్ గా ఉంది సార్. టెస్ట్ చేసి తర్వాత వద్దామని. నువ్వు అలా వెనక్కి వెళ్ళిపోతుండు.
ఓహో పాప అసలే స్టూల్స్ వేసుకుంది జాగ్రత్త. ఇప్పుడు రాఘవని పంపించు దగ్గరుండి. Fantastic. దా ముందుకు రా. ఏయ్! ఎవరు కామెడీ నువ్వు బాగా చూసి ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చూసి ఎంజాయ్ చేస్తుంటావు? సార్ అది మీరు ఉన్నారని నేను మామూలుగా చెప్పట్లేదు కానీ మన తెలుగులో అందరూ మీరు కానివ్వండి, బ్రహ్మానంద గారు కానివ్వండి, సార్ నిజమే చెప్తున్నాను సార్, ఎంఎస్ నారాయణ గారు కానివ్వండి, ఓకే అంతా కూడా నాకు చాలా ఇష్టం. అవునా? అవును. వెరీ గుడ్. ఓకే రాఘవ, అబద్ధం చెప్తే కదులుతున్నట్టు ఉంది సార్. నువ్వు అబద్ధం చెప్తే కదులుతుంది, నిజం చెప్తే కదలదు. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ నా పేరు చెప్పావు. అబ్బాయి లేదు సార్ నిజంగానే. ఎందుకంటే ఆలీ గారి గురించి అంటే పేరు పెద్ద ఆయన ముందు అలా పేరు పలకూడదు, నిజానికి చెప్పాలి. ఎంత గ్రేట్ అంటే సీతాకోక చిలుక సినిమా ఇప్పటికి చాలాసార్లు చూశాను. అందులో 10 ఏళ్ళు కుర్రాడండి మీరు. ఆ వయసులో యాక్ట్ చేయడం ఏంటి, డైలాగ్ డబ్బింగ్ చెప్పడం ఏంటి, అప్పుడు వేరే ట్రెండ్ అంతా డబ్బింగ్ చెప్పడం అంతా చూస్తే అసలు ఎన్ని అవార్డ్స్ రావాలి, ఎన్ని డాక్టరేట్స్ రావాలి అని చూస్తే అనిపిస్తుంది. అప్పటి నుంచి అలా అన్ని డాక్టరేట్స్ ఎవరు ఇస్తే ఒకటే ఇస్తారు. అదే సార్. ఓకే రాఘవ, ఫ్రూటీ డోర్ క్లోజ్. రెడీ రాఘవ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ రెండు ఆల్బమ్లోని కామన్ పాయింట్ ఏది? నచ్చిమి కాదా? ఈ రెండు ఆలీ బొమ్మలు కామన్ పాయింట్ ఏంటి? లేడీ సార్. లేడీ, యా రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఈ రెండు బొమ్మల్లో కలిపే కామన్ పాయింట్ ఫ్లవర్స్. రైట్ ఆన్సర్. అయ్యో 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 నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. ఓకే వెరీ గుడ్ రాఘవ. రెండు అంటే మూడోది ఏంటి? ఈ రెండు బొమ్మలకి కలిపే కామన్ పాయింట్ ఏదంటే కలర్స్. కాదు, 4 అనేది కామన్ పాయింట్. అవును సార్. మరి అంతవరకు అది ఆగదు కదా సార్. ఆగదు. అదే సార్. అందుకని చెప్పేసి అది లాగేస్తుంది, దుర్రేసింది. అదే సార్. కామన్ పాయింట్ ఏంటంటే అది దుర్రేలే సార్, వెనక్కి ఉమ్మేసింది. అవును సార్. సో కలర్స్ కాదు, కామన్ పాయింట్ 4. అవును సార్. రెండు అద్భుతంగా చెప్పావు సార్. అది కూడా 41 seconds లోనే చెప్పేవలసింది కానీ అది ఆగలేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు అవును సార్. స్నిగ్ధ గాని అవును 41 seconds లో 3 చెప్పేసింది. చెప్పదు, మనకు వదిలేస్తుంది సార్. వదిలేస్తుందా? చాలా మంచి మనసు. అవునా? అయితే నువ్వు నిఖిత నోట్రా, రాఘవ నోటెల్ వెళ్ళిపోతాను సార్. ఓకే స్నిగ్ధ, ఇప్పుడు మా ఫ్రూటీ నిన్ను దగ్గర నుండి తీసుకెళ్తుంది. రాఘవ సార్. సేఫ్ కదా? సేఫ్ సార్. తెలుసు కదా ఈ షోకి వస్తున్నావని? తెలుసు సార్. గట్టిగా ముందే ఎక్సర్సైజ్ చేసి మార్నింగ్ జిమ్కి వెళ్ళి బిగించావా? 2 చేతులు 2 కాళ్ళు. వెరీ గుడ్. ఓకే ఓకే స్నిగ్ధ రెడీయా? ఏంటి సౌండ్? సౌండ్ లేదేంటి? సౌండ్ లేదండి. అంటే మీరు ఆవిడని తీసుకెళ్ళమన్నారు కానీ ఈవిడ తీసుకెళ్ళింది. లేలే. ఓపెన్ ద డోర్. రెడీయా స్నిగ్ధ? ధైర్యంగా దాని మీద నుంచున్నావు. నీకు మామూలుగా గేమ్స్ అంటారు కదా, అవి బాగా ఎక్కువ ఆడతావా? బాగా స్పోర్ట్స్ పర్సన్. ఏ స్పోర్ట్స్ అంటే నీకు ఇష్టం? క్రికెట్, బాస్కెట్బాల్, ఓకే, ఫుట్బాల్ గోల్ కీపింగ్ చేశాను. ఓకే, ఇంకా కబడ్డీ ఆడాను. దేంట్లో బాగా నీకు పట్టు ఉంది? ఇది నేను ఈ గేమ్ చాలా అద్భుతంగా ఆడతాను అని చెప్పి. బాస్కెట్బాల్ అన్న. సో హిందీ కానీ తెలుగు కానీ ఏమైనా పాట వచ్చా? ఎనీ సాంగ్ పాడమంటారు ఇప్పుడు? యా, డోర్ క్లోజ్. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. ఆ పాటకి ఏమన్నా మ్యాచ్ ఉందా సార్ అసలు? అటు నువ్వే ఇటు నువ్వే, ఎటు చూసినా నువ్వే, అందుకే సినిమాల్లో చూసినా నువ్వే, ఇటు టీవీలో చూసినా నువ్వే అనే పాయింట్ మీద పాడిన పాట అది నువ్వే. అదే నాకు వచ్చేసింది. ఓకే స్నిగ్ధ రెడీయా? రెడీ. రెడీ స్నిగ్ధ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పేరెంట్ హ్యాచికో. నో. బాబాయ్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్. స్ట్రా. రైట్ ఆన్సర్. నెక్స్ట్. రెండు రెళ్ళు అక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. మల్టిప్లికేషన్ అంటే కామన్ పాయింట్ ఏంటి? అబ్బా రెండు రెళ్ళు ఈ బొమ్మలో కామన్ పాయింట్ ఏంటి? జంప్ చేయడం కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి. రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి అంటే బొమ్మలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు. 1 2 3 4 5 6. ఓకే, ఈ టైటిల్ పేరేంటి? రెండు రెళ్ళు 6. దీంట్లో కామన్ పాయింట్ ఏంటి? 6. సో అది అన్నమాట. సో 6 అనేది ఉంది కాబట్టి ఇది ఏమన్నా ఫస్ట్ ఇంగ్లీష్ లో చెప్పేయండి. హ్యాచికో అన్న. హెచ్చికో. టామీ. అది ఇంగ్లీష్ లో రాజన్ ప్రసాద్ గారు టామీ అనే సినిమా రిలీజ్ అయింది రీసెంట్ గా. తెలుసు, అది యాక్చువల్లీ నాకు ఆయన హీరో. సో అందుకోసం ఆ రెండు బొమ్మలను చూపించి మ్యాచ్ చేయమన్నా. యాక్చువల్గా నేను హచ్చికో చూసాను, ఇంగ్లీష్ మూవీ. ఎస్. సో దాన్ని తెలుగులో తీశారని తెలుసు. అది రియల్ గా జరిగింది. రియల్ గా. కుక్క గాని అమెరికాలో మనిషిని కరిస్తే వాడు 100 కోట్లు జరిమానా వేసినా కూడా కట్టాలి. అంత జాగ్రత్తగా పెంచుకుంటారు కుక్క పిల్లని. అది కరవదు. చాలా మంది వెళ్తుంటారంట కరువు కరువు అని. మనోడు చాలా మంది ట్రై చేస్తున్నారంట వెళ్ళి. అదేమో ఇలా చూసి పారా అన్న. ఓకే శ్రీగ్ధ, మరి అవకాశం లేదు. రైట్. సో నిఖిత 29 సెకండ్స్లో చెప్పలేకపోయావు. రాఘవ 41 సెకండ్స్లో కూడా చెప్పలేకపోయావు. శ్రీగ్ధ 33 సెకండ్స్లో కూడా చెప్పలేకపోయారు. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఈ రౌండ్ డబ్బులు 2 లక్షల రూపాయలు మా దగ్గరే ఉండిపోతాయి. సో ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ చేతిలో గోలీ. ఎస్. ఈ గోలీ ఏంటని మీరు తెలుసుకోవాలంటే మీరు నాతో పాటు ఫాలో అయిపోతే గోలీ దగ్గరికి వెళ్ళిపోదాం. సార్ టచ్లో ఉంటున్నావు ఏంటి అమ్మాయితో నువ్వు? లేదు సార్, అంటే బాల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఏం బాల్స్? గోలీలు. గోలీలు బాల్స్ కాదురా. ఇందాక ఏం చెప్పా? ఆలీ చేతిలో గోలీ అని. గోలీకి బాల్కి తేడా లేదు. బాల్ అంటే పెద్దది, గోలీ అంటే చిన్నది. సో ఏంటంటే ఇప్పుడు మధ్యలో అది ఉంది చూసావా? అది స్టెల్లింగ్ పంప్ వాళ్ళది. ఆ పంప్ అలా తిరుగుతూ ఉంటది. అది వచ్చే టైంకి మీరు అలా జంప్ చేయాలి. దానికి తగలకూడదు, తగిలి కింద పడకూడదు. ఎవరైతే పడ్డారో ఆటోమేటిక్గా ఈ గోళీలు దీంట్లో ఎన్నిసార్లు పడ్డారో అన్నిసార్లు అన్ని గోళీలు దాంట్లో ఎక్కువ పడితే ఓడిపోయినట్టు, తక్కువ పెడితే గెలిచినట్టు. శ్రీగ్ధ అది మ్యాటర్. అర్థమైపోయింది కదా? సో ముందుగా నువ్వు వెళ్తావా? ఎవరిని పంపిస్తావు నువ్వు? ఫస్ట్ రౌండ్ లో ఎవరు గెలుచుకున్నారు డబ్బులు? రాఘవ నువ్వు గెలుచుకున్నావు కదా. సో ఇన్స్పిరేషన్ కోసం నువ్వు వెళ్తే బెటర్. వెళ్ళు. కొద్దిగా గట్టిగా పెడితే బాగుండేది. ఏంటిది గట్టిగా పెడితే? అంటే స్కూల్ సార్. ఏం చేస్తా ఉంటావు? అది తీసేసి పెద్దది బల్ల పెట్టిన బల్ల మీద ఈజీ అవుతుంది సార్ కదా. ఇది చాలా వెయిట్ ఉంది, ఇది కష్టం. ఓకే రెడీ రాఘవ? రెడీ సార్. రెడీ రాఘవ, యువర్ టైం స్టార్ట్ నౌ. ఆలీ 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 కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఆజారే ఆజారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. ఆలితో జాలీగా, ఆలితో జాలీగా, ఆలితో జాలీగా, ఆలితో జాలీగా. మసా కాయ్ మసా
కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా నాన్ స్టాప్ నవ్వుల మహారాజు ఫన్నీ మాటల మహారాజు మహారాజు కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు ఇతడే రా రాజు ఇతడే రా రాజు రాఘవ దా వచ్చే ఎన్ని గోళీలు సార్? దీంట్లో 4 గోళీలు ఉన్నాయి. అంటే 20 గోళీలు ఉంటాయి. 20 నుంచి 4 మిగిలినంటే ఎన్ని పడ్డాయి దాంట్లో? 16 గోళీలు పడిపోయినాయి. మనం ఏం చేయలేము. సరే వచ్చే రాఘవ సార్ 16 గోళీలు వేసేసుకున్నాం. ఏం చేయలేను నేను. అవును సార్. చూద్దాం ఏమో వాళ్ళు మరి ఎన్ని గోళీలు వేయించుకుంటారు. అవును సార్. అంతే కదా. ఓకే మరి నువ్వు వెళ్తే బాగుంటుంది నిఖిత. వెళ్తాను. ఎస్ రెడీ నిఖిత? రెడీ నిఖిత, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆలి 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 కామెడీకి రాజా అతడే ఆలి రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆచారే ఆచారే ఆటీని రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా మసా తాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా నాన్ స్టాప్ నవ్వుల మహారాజు ఫన్నీ మాటల మహారాజు మహారాజు కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు ఇతడే రా రాజు ఇతడే రా రాజు వచ్చే నిఖిత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అక్కడ 16 ఇక్కడ 13. సో మనం 12 కి ట్రై చేస్తావా? ఏదో అలా అలా. నువ్వు స్పోర్ట్స్ అంటున్నావు కదా, గ్యారంటీగా ఆ టెక్నిక్ తెలియాలేమో అని నేను అనుకుంటున్నాను. అదాబా మరి ఆ రోజుల్లో నా సైజు కొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడు పెరిగాను. ఎలాగా? బాగా బాగా చికెన్ మటన్ ఎర్రగా తీస్తున్నాం అనమాట. 24 hours నాన్ వెజ్ అన్న. అంతేనా? అస్సలు వెజ్ ముట్టుకునే అవసరం లేదు. ఫ్యాంటాస్టిక్. ఓకే గో. రెడీ బాల్ వేసేసుకోండి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆలి 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 కామెడీకి రాజా అతడే ఆలి రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆచారే ఆచారే ఆటీని రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా మసా తాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా నాన్ స్టాప్ నవ్వుల మహారాజు ఫన్నీ మాటల మహారాజు మహారాజు
కామెడీ రాజ్యంలో ఇతడే రా రాజు. వచ్చేయ్ స్నిగ్ధ. ఆ? తీసుకెళ్ళు, పెట్టేసుకో. 20 గోళీలు పడిపోయినాయి. నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పావు కదా చాలా గోళీలు పడతాయని. డౌటా? ఓకే, సో మరి దీంట్లో విన్నర్స్ ఎవరు తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళిపోతాం. వెరీ గుడ్, సూపర్. స్నిగ్ధ 20 గోళీలు వేయించుకున్నాం. రాఘవ 16 గోళీలు. నిఖిత జస్ట్ 13 గోళీస్. వెరీ గుడ్, సూపర్. సో ఈ రౌండ్లో విన్నర్ నిఖిత. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఓకే, మరి ఫస్ట్ రౌండ్లో రాఘవ గెలుచుకున్నాడు. సెకండ్ రౌండ్లో ఎవరు గెలుచుకోలేదు. థర్డ్ రౌండ్లో మాత్రం నిఖిత 3 లక్షలు గెలుచుకుంది. ఓకే, ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. 4th రౌండ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోతాను. 4 క్వశ్చన్స్కి 4 lakhs. ముందుగా ఎవరైతే క్వశ్చన్ విని అది నొక్కారో దానికి కరెక్ట్గా సమాధానం చెప్తే ఎవ్రీ క్వశ్చన్కి 1 lakh చెప్పున 4 lakhs మీకు వస్తుంది. పిలిచేద్దామా? ఓకే, లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఆలీతో జాలీగా బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా బంగారు కొండ మీద శృంగార కోటలోన చిలకుంది తెమ్మంటావా చిలకుంది తెమ్మంటావా నా ఒళ్ళు సింగారంగాను ఉరిపాల మీగడంత తోడి పెడతావా థ్యాంక్ యూ వెరీ మచ్ నిఖిత, రాఘవ, స్నిగ్ధ. యాక్చువల్గా ఏంటంటే రామారావు ఏం చేసేవారంటే ఎవరైనా కొంచెం డాన్స్ బాగా చేసేవాళ్ళంటే ఆయనకి చాలా ఆనందం మీద పెళ్ళి అని కొట్టేవాడు.
అండ్ అలాగే హీరోయిన్లకు కూడా బాడీ పెయిన్స్ ఉంటే తగ్గిపోయాయంట ఒకసారి ఇలాగంటే. ఆయన కౌగిట్లో బందీష్ అయిపోయేవాళ్ళు. ఓకే, సో మరి 4 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, ఆలీ రాజా తన జయమాలిని మెడలో ఎన్ని గొలుసులు వేశాడు? నిఖిత. ఒకటి. షూర్ కన్ఫర్మ్? ఒకటే కన్ఫర్మ్. ఒకటే కదా? ఓకే నిఖిత, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్. బంగారు కొండ మీద. వెరీ గుడ్. ఆ సెకండ్ క్వశ్చన్, ఆలీ రాజా జయమాలినిపై ఎన్నిసార్లు ముత్యాలు పోసాడు? మళ్ళీ నిఖిత. ఏంటండి? యా 2 సార్లు 2 చేతులు. 3 times. 3 షూర్ కన్ఫర్మ్? 3 times. 3 సార్లు 3 times. కన్ఫర్మ్ సార్. ఫస్ట్ నువ్వు చెప్పింది 2 సార్లు అని చెప్పుంటే గ్యారంటీగా నువ్వు విన్నర్ అవ్వడం చాలా కష్టం. 3 సార్లు రైట్ ఆన్సర్. శృంగార కోటలోన చిలకుంది తెమ్మంటావా. ఇప్పుడు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. థర్డ్ క్వశ్చన్, ఆలీ రాజా పాట మొత్తంలో ఎన్ని గోల్డ్ బిస్కెట్లని పట్టుకొని ఎగరేశాడు? అద్దె పోరాట పెట్టమంటే ఎస్. ఒకసారా? షూర్ చెప్పు. ఒకసారి గోల్డ్ బిస్కెట్ ఎగరవేసి పట్టుకున్నది ఒకసారి. స్నిగ్ధ, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రాఘవ, నువ్వు 4th క్వశ్చన్ ఒకవేళ నొక్కి చెప్పావనుకో సార్ డైరెక్ట్ గా నిఖితాని గెలిపించినట్టు. అయ్యో యా చెప్తేనా? నువ్వు చెప్పేస్తే. నువ్వు నొక్కకుండా నిఖిత గానీ స్నిగ్ధ గానీ ఎవరైనా నొక్కారనుకో సపోజ్, ఈ క్వశ్చన్ తెలిసి సార్ నిఖిత నొక్కితే కరెక్ట్గా చెప్తే తను 3 కరెక్ట్గా చెప్పేసినట్టు, తను గెలిచేసినట్టు. లేదు స్నిగ్ధ గానీ నొక్కి చెప్పిందంటే ఇద్దరికి టై అవుతుంది, నీకు అవకాశం లేదు. నాకు అవకాశం లేదు. ఓకే, సో ఎవరు నొక్కినా కూడా నువ్వు నొక్కావనుకో గెలిపించినట్టే. 4th క్వశ్చన్, ఆలీ రాజా పాట మొత్తంలో జయమాలిని ఎన్ని రౌండ్లు తిప్పాడు? నొక్కేస్తా. 50,000 ఇస్తారా? 50,000 ఎలాగిస్తారా నీ చేతుల్లో కరగజ్జం? అంటే ఇద్దరికి టై పెడతాం. బేరం ఆడుతున్నాను సార్, కమిషన్. కరగజ్జం అన్న కూడా రాంగ్ అయిపోయింది. కరగజ్జం అంటే తెలుసు కదా ఏంటి చెప్పు? కరగజ్జం అంటే ఆడియన్స్ కరగజ్జం అంటే తినే ఐటమ్ అండి. అది బెల్లం వేస్తారు, కాస్త వేరే బూందీలో, వేడి బూందీలో బెల్లం పానకం వేస్తే దాన్ని ఒక అచ్చులా చేసి దాని పేరే karagadjam. నీ చేతుల్లో karagadjam అన్నా కూడా తప్పంట. రాస్తున్నారు మధ్యన అలాగా అంతే సార్. ఏంటి నొక్కుతావా అంటే ఏం లేదు, ఇద్దరికి టై అయిపోద్దాం. ఫుల్ ఇచ్చేస్తా. ఎవరికి ఇచ్చేస్తావు? అయ్యి ఫుల్. ఓహో నిఖిత నొక్కేసింది. పోనీ నాకు తెలీదు, జస్ట్ ఇట్లా రాయి చూస్తున్నాను సార్ చీకట్లో బాణం అనుకోండి. ఒకటేసారి ఇట్లా తిప్పేసి ఇట్లా వదిలేసారు. ఒకటేసారి? ఒకటేసారి. షూర్? నొక్కకుండా ఉండుంటే గెలిచేదాని కదా ఈ రౌండ్ లో. బ్యాడ్ లక్. ఒక్కసారి అని చెప్పావు కాదు, 100% చూసుకో. ఒకటేసారి. బంగారంగాను
ఫస్ట్ రౌండ్లో 1,00,000 నువ్వు గెలుచుకున్నావు. అవును సార్. సెకండ్ రౌండ్ ఎవరు గెలవలేదు. అవును సార్. థర్డ్ రౌండ్లో నువ్వు గెలుచుకున్నావు. ఓకే, సో 3 లక్షలు గెలుచుకున్నావు. 3 + 4 ఎంత? 7 లక్షలు. సో స్నిగ్ధ లక్ష గెలుచుకున్నాం. ఎవరు? వచ్చే కదండి 1,00,000. ఓకే ఇవ్వలేదు అసలు క్యాష్ తీసుకో. నీ ఇల్లు బంగారు సో ఇలా నువ్వు అందరినీ సపోర్ట్ చేస్తూ గెలిపిస్తావని ప్రతిసారి నేను క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశాను సార్, మీరు అడగలేదు. అది ఏంటది? ఇలా వెనకాల కొట్టారు కదా, ఎన్నిసార్లు కొట్టారని అడుగుతారేమో అని చూసా. అది మాత్రం లెక్క పెట్టా. అదొకటే చూసారు. అది అంటే నువ్వు ఇంతకీ నువ్వు ఏ పాట అబ్జర్వేషన్ చేస్తావో అది మాత్రం అబ్జర్వ్ చేస్తున్నావు. అలా కాదు సార్, ఎన్నిసార్లు కొట్టాను అడుగుతారేమో అనుకుని దెబ్బ కొట్టేశారు ఆఖరిలో. అంతేనా? అది అడగల, ఎందుకంటే ఆయన మ్యానరిజం ఉంది కదా. అవును సార్. ప్రతి హీరోయిన్ అవును సార్. అలా ఎవరైతే అలా దెబ్బ కొట్టించుకున్నారో వాళ్ళందరూ ఒక రేంజ్ లో ఉన్నారు. అవును సార్. సో అది మ్యాటర్. అంతే. సో అందుకోసం అది అడిగితే గ్యారెంటీ చెప్పేస్తారని దెబ్బ తెలియదా? అంటే రామారావు కొడితే ఇలాగే ఉంటదమ్మా. నేను అలీలో కొట్టలా. లేదు సార్, మీరు కొట్టారు కదా, నేను కూడా అక్కడికి అంతే. చూడు ఇంకా ఎలా ఉంటావు నెక్స్ట్ ఇయర్ నువ్వు. కర్ణాటకలో ఊపుతావు. ఓ ఇక్కడే ఊపుతావు. అక్కడ ఊపరంటావు. సరే ఇక్కడే బాగా ఊపు. ఆల్ ది బెస్ట్. ఓకే ఫ్రూటీ నీకు కూడా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బచ్చ. సో ఏంటండి ఈ అమ్మాయి ఆగిపోయింది? నిఖిత వెలుగుతుంది, ఆడుతుంది, ఏమన్నా తొక్కావా? ఓకే ఓకే పవర్ ఉండాలండి కాస్త. లేదు ఉంది, అందుకే వచ్చి చూడగానే పవర్ వచ్చేసి పవర్ గురించి మీరు మాట్లాడొద్దు. మళ్ళీ ఆరిపోయింది, మళ్ళీ వచ్చింది రెడీ. అది ఇప్పుడు అక్కడ ఉండడమే బెటర్ అండి. నేను ఇప్పుడు దాకా మీరు చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఓకే సీరియస్ గా ఉందాం అనుకున్నాను, మళ్ళీ మీ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ అంతా మర్చిపోతారు. ఇప్పుడు అప్పుడప్పుడు స్పైసీ అంటే కావాల్సిన టైంలోనే వేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటే మండిపోద్ది. అంటే అది దట్స్ గుడ్. అంటే సినిమాకి వస్తానని చెప్పానండి. చిచ్చాను నా భక్తిని. అరే నీకు వస్తేనే మాట్లాడరు, లేకపోతే అక్కడ రాసేస్తారంటే ఇష్టం వచ్చినట్టు. అవి లేదు సార్, ఒక్క ముక్క అని వదిలేస్తాను సార్. చెన్నై ఇదే. అది చెన్నై కదండి, బాగుంది, అద్భుతం. అదే సార్. కుక్క కాటుకు చెప్పు దెబ్బని బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు చేయించుకొని దొడ్డుగారం తినడం మొదలు పెట్టాను. దెబ్బకి దేవుడు గుర్తొచ్చాడు అంతే. బొడ్డు చుట్టూ అటు చూపుతున్నాడు. ఫస్ట్ ఎవరికి భయపడాలి? తల్లిదండ్రులకండి, తర్వాత దేవుడికండి, భార్య. అది మీరు. ఒకప్పుడు ఆలీ సాఫ్ట్, ఈ సంవత్సరం నుంచి ఆలీ రెబల్. ఈ నగరానికి ఏమైంది? ఆనందాన్ని ఎవరు కోరుకోరు? డైరెక్టర్ ఎంత మూల్యానికి? నా ఒళ్ళు సింగారంగాను ఉరిపాల మీగడంత తోడి పెడతావా?